ఫస్ట్ మనకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ చూద్దాం. ఇప్పుడు ఇప్పటిదాకానేమో ఎవరు చెప్పలేదన్నా అది నమ్మకమైన వార్తన ఉత్త వార్తన అంటే ఈయనైతే ఉత్త మనిషి కాదు, ఈయనైతే ఒక మంత్రి, స్టేట్లో ఒక మంత్రి. కుటుంబ పరిమితి ఏదైతే ముందు మేము అన్నీ ఏం చెప్పలేదు, జీవోలో ఖచ్చితంగా ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయలు అని చెప్పినాం. ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున అందరికీ మాఫీ అయింది మొన్న మహబూబ్నగర్లో చెక్ చేయడం ద్వారా. ఇప్పుడు ఎవరైనా మొన్న మహబూబ్నగర్లో చెక్ చేయడం ద్వారా 2 లక్షల వరకు మాఫీ అయిపోయింది. సేమ్ ముఖ్యమంత్రి చెప్పినట్టు ఫస్ట్ 100% కంప్లీట్ అయిందని ఆయన ఎట్లయితే అన్నాడో అదే చెప్తూ ఇంకా మిస్ అయిన వాళ్ళు ఇంకా కుటుంబ పరంగా 2 లక్షల మాఫీ కాని వాళ్ళు ఉంటే దయచేసి నా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కానీ మీ సంబంధిత ఏఈఓ ద్వారా కానీ నాకు సమాచారం వేయండి. ఆ 2 లక్షల లోపల రూపాయల రుణమాఫీ 100% అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. 2 లక్షల పైన మండలాలకు సంబంధించి 2 లక్షల పైన ఇది కీలకమైన అప్డేట్. ఎవరైనా ఒక పదవిలో ఉన్న వ్యక్తో లేకపోతే ఎవరైనా ఒక ముఖ్యమైన అధికారో చెప్తేనే మేము నమ్ముతాము అని కూర్చున్నారు కదా చాలామంది. నాకు కూడా మెసేజ్ చేశారు కదా. సరే, నాకు వాళ్ళ మీద కోపం ఏం లేదు, నన్ను అనుమానించిన వాళ్ళ మీద కోపం లేదు. కానీ నేను బరాబర్ తీసుకొచ్చినా అని చెప్పి అంత గ్యారంటీగా అంత బల్లగుద్ది చెప్పినప్పుడు, అంత కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా చెప్పినప్పుడు సరే ఒకసారి చూద్దాం, ఒక 2 రోజులు ఆగుదామని ఓపిక లేదు. వెంటనే నన్ను కించపరుస్తూ లేదా నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తూ వాట్సాప్లో మెసేజ్లు, లైవ్లో మెసేజ్లు, వెంటనే కాల్సు. సరే, అది మీ అపనమ్మకం. మీరేందంటే మీకు అట్లాంటి నాయకులని అట్లాంటి వాళ్ళని చూసి అట్లా అయిపోయారు. నాకు కూడా మిమ్మల్ని చూస్తే జాలనిపిస్తుంది. అట్లా నన్ను అనుమానించి నన్ను బాధ పెట్టిన వాళ్ళని చూస్తే జాలనిపిస్తుంది. ఎందుకంటే మీకు చూసిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు. మీరందరూ ఇప్పటిదాకా అట్లాంటి నాయకులని అట్లాంటి దొంగలని అట్లాంటి దొంగ మాటలు చెప్పేటోళ్ళని చూసి ఈ డబుల్ స్టాండర్డ్ వర్డ్స్ చూసి మీకు కూడా అది నమ్మకం అనిపిస్తలేదు. అందుకే మీరు అట్లా అంటున్నారు అనుకో నేను కూడా సపడే కూకున్నా. అయితే 2 రోజుల తర్వాత నేను చెప్పిన తర్వాత 2 రోజుల తర్వాత వచ్చినటువంటి మాట ఇక్కడ చూడండి. అయినటువంటి వాళ్ళకి సంబంధించి ఒక షెడ్యూల్ విడుదలవుతుంది. షెడ్యూల్ విడుదల ప్రకారంగా ఈ షెడ్యూల్ విడుదలవుతుంది అని తుమ్మల నాగేశ్వరరావు చెప్పినప్పటికంటే కూడా నేను మీకు అందరికీ గట్టిగా ఎప్పుడు చెప్పినా తెలుసా, అధికారులతో నేను మాట్లాడుతున్నా, వాళ్ళు డేట్లు ఫిక్స్ చేస్తూ ఉన్నారు. 2 లక్షల నుంచి 2,50,000 వరకు ఒక డేట్ ఇస్తూ, 2,50,000 నుంచి 3 లక్షల వరకు ఒక డేట్ ఇస్తూ, 3 లక్షల నుంచి పై వరకు మొత్తం ఎంత ఉంటే అంతవరకు అని చెప్పి ఒక డేట్ని క్రియేట్ చేస్తారు. ఆ డేట్ని ఇచ్చిన తర్వాత మీకు కట్టే వాళ్ళు ఉంటే కట్టుకోవాలి, ఆల్రెడీ కట్టిన వాళ్ళు ఉంటే ఆ డేట్ షెడ్యూల్లో మాఫీ అయిపోతుంది అని చెప్పిన నేను. ఇదే షెడ్యూల్ గురించి మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు చాలామంది అంటే నమ్మిన వాళ్ళు నా కోసం వెయిట్ చేశారు, నమ్మని వాళ్ళు గట్లనే అప్పట్లెక్కనే మాట్లాడారు, అది వేరే విషయం. కానీ మంత్రి చెప్పినా మళ్ళీ కాలేదు కదన్నా, రాలే కదా షెడ్యూలు. మరొకనాడు ప్రెస్ మీట్లో తుమ్మల నాగేశ్వరరావుని అడిగితే కూడా ఎవరు చెప్పారు, మీరే అనుకున్నారు, మీరే రాశారు అని చెప్పి మీ మీద దులిపేశారు కదా, కాబట్టి మాకు నమ్మకం లేదు దొరా అని మెసేజ్ పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అయినప్పటికీ ప్రభుత్వం నుంచి పదవిలో ఉన్నటువంటి కీలకమైన ఒక మంత్రి చెప్పిన మాట ఇది. మరి దీన్ని నమ్ముదామా, లేదంటే అవసరం లేదన్నా నువ్వు గాలకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు, వాళ్ళు చెయ్యరు, ముఖ్యమంత్రి చెప్తేనే దిక్కు దివానం లేదు, ఈయన చెప్తే అవుతుందా అంటే వాస్తవమే. ఈయన చెప్తే కాకపోవచ్చు, దసరాకు అని చెప్పిండు కాలే, దీపావళికి అని చెప్పిండు కాలే. అయినా నేనేమన్నా అంటే వ్యవసాయ శాఖ చేస్తున్న కసరత్తులు తెలిసిన నేను ఆ సమాచారాన్ని మీకు చేరేస్తే మంత్రి ఇలా 2 రోజుల తర్వాత పంపించాడు, 2 రోజుల తర్వాత చెప్పాడు. సో ఇందులో ఉన్నటువంటి అర్థాన్ని వెతకండి తప్ప వీళ్ళు చేస్తారా చెయ్యరా రేపా మాపా ఆ తర్వాత సంగతి. వాళ్ళ మీద ఉన్నటువంటి ఒత్తిడిని మాత్రం గుర్తించాలి. రైతులుగా మనం మాట్లాడుతున్న మాటలు వాళ్ళకి వినపడుతున్నాయి కాబట్టి, మనం అంటున్నటువంటి ఏవైతే మన ఆవేదన ఆక్రోశం ఉందో అది వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి తప్పని పరిస్థితులల్లో గత్యంతరం లేక మనకు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారని నేను బల్లగుద్ది చెప్పిన. చేయకుండా ఎక్కడ పోరు, స్థానిక సంస్థల ఎన్నికల లోపు ఇది అట్లే రైతు భరోసా కూడా మన అకౌంట్లలో వేసినాకనే మనని ఓట్లు అడగనీకి వస్తారు అని చెప్పిన. అన్నట్టుగా జరగకపోతే నేనున్నా మీకు, నేను చెప్తా కదా, నేనే కదా గ్యారంటీ ఇచ్చేది మీకు. అలాంటప్పుడు నన్ను కూడా నమ్మకపోతే మీకు ఇక దిక్కువాడు ఉండడు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఇట్లా 2 మాటలు మాట్లాడేటోళ్ళు, 2 రకాలుగా చెప్పేటోళ్ళు, ఇప్పుడు ఒక మాట పొద్దుగాల ఒక మాట ఇట్లా చెప్పేటోళ్ళు ఉంటారు కదా, రాత్రో మాట పొద్దుగాలో మాట, అట్లాంటి వాళ్ళని చూసి ఉన్నారు. కాబట్టి నేను ఉన్నది ఉన్నట్టుగా పక్కా సమాచారం అని గట్టిగా నొక్కి చెప్తే కూడా మళ్ళీ అనుమాన పడితే దీన్ని ఎవ్వడు ఏం చేయలేడు, మిమ్మల్ని మార్చలేడు. అయితే కొంత ఓపికతో ఉండండి, జరుగుతుంది అని నేను చెప్తా ఉన్నాను. నేను ఇక్కడ మంత్రినో లేకపోతే ముఖ్యమంత్రినో లేకపోతే ప్రభుత్వంలో వెనకేసుకు రావట్లేదు, వాళ్ళు గొప్పోళ్ళు, ఇంత చేసిర్రు ఇంత చేస్తారు, మా వాళ్ళు చాలా అది ఇది అని నేనేం చెప్తలేను.
నేను కాంగ్రెస్ నాయకులను నేను అన్నట్టుగా ఇంకా ఎవడు అనలే ఈ రాష్ట్రంలో. అయితే ఇక్కడ మన పోరాట ఫలితంగా వస్తుంది, మన ప్రయత్నం వదిలిపెట్టొద్దు, చివరి దాకా కొట్లాడాలి, అర్హత ఉన్న ప్రతి రైతుకు చేస్తామని చెప్పినటువంటి మంత్రి తప్పించుకొని తిరిగితే మనం ఊరుకోము, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని ములుగరతో పొడిచినట్టు పొడవాలి అని చెప్పడానికి గల కారణం కూడా ఇగో గిదే. మనం చేస్తేనే, మన ప్రయత్నంతోనే వాళ్ళు చేస్తారు. మన లోపల ఏదో ఒకటి ఒత్తిడి ఉంటేనే, ఒత్తిడి తెస్తేనే చలనం వస్తుంది. లేకపోతే అయిపోయినట్టుంది, ఎవడు పట్టించుకుంటలేడు కాబట్టి మనం కూడా లైట్ తీసుకొచ్చి అన్నారు. ఇక్కడ ఎక్కడ పోతే అక్కడ రైతులు ఇంకా అడుగుతూ ఉన్నారు, నాలాంటి వాడు మాట్లాడుతూ ఉన్నాడు, కాబట్టి ఇది కంటిన్యూ అవుతా ఉంది. ఇక్కడ చూడండి, ఆ పైన డబ్బు కట్టిన తర్వాత వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయలు అయితే వాళ్ళు కూడా ఆందోళన. ఇప్పుడు ఈ విషయం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం, మళ్ళీ మాట్లాడుకున్నాం. ఏమని? పైన డబ్బు కట్టుడు, పైన డబ్బులు కట్టిపోయడానికి మీరు బ్రోకర్లా, ఏజెంట్లా, లేకపోతే బ్యాంకులకు పనిచేస్తూ ఉన్నారా అని చెప్పి మనం అన్నాం. పైన డబ్బు కట్టిపోయడం మీరు ఎందుకు అసలు రైతులతోని ఇట్లా బాధ పెట్టడము? మీరు వేయాలనుకుంటున్నటువంటి 2 లక్షలు డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయండి. రైతు పోయి దాన్ని కట్టుకుంటాడా, తీసుకుంటాడా, లేకపోతే దాన్ని రెన్యువల్ చేసుకుంటాడా ఆయన ఇష్టం కదా. సో మీరు చేస్తున్న సహాయం చేయాలి, కానీ నువ్వు ఇది తెస్తేనే ఇది నేను చేస్తా, నువ్వు ఇది తెస్తేనే నేను పెడతా అంటే ఓరింటికన్నా పోయి అడుక్కునేటోనికి, ఇది నేను ఉదాహరణ మాత్రం చెప్తాను, అడుక్కునేటోనికి నువ్వు అన్నం తెచ్చుకోపో బిడ్డ కూరేస్తా అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది, ఎంత దరిద్రంగా ఉంటుంది. నువ్వు పెట్టాలనుకుంటుంది ఆకలితో ఉన్నోనికి ఏం చేయాలి? నేను రైతులు బిచ్చగాని లెక్క చేశారు కాబట్టి నేను చెప్తా ఉన్నా ఉదాహరణ. అమ్మ ఆకలిస్తుందని ఎవరింటికన్నా వెళ్తే ఆ ఇంటికి వెళ్ళంగానే బిడ్డ నా తాడైతే ఇంత అన్న ముందు కూర అడకచ్చకపోవాలి దగ్గర అంటే అరే ఏమన్నా ఉన్నదా, అడకచ్చకపో అంటే ఇంకా దారుణం అనిపిస్తుంది. ఇంకా అడకచ్చకపో అంటే వేరే విషయం, కానీ అడకచ్చకపో అంటే నేను పోయి ఇప్పుడు కూరగాయలు కొనుక్కొని వంట చేసుకొని కూర వండుకొని తెచ్చుకుంటే ఆమె అన్నం పెడుతుందట అనేది ఎంత బాధ అనిపిస్తుంది. నీ దగ్గర ఉంటే నీతో అయ్యేది నువ్వు పెట్టు, నువ్వు పెడతా అన్నావు కదా, ఆశ పెట్టినావు కదా, కడుపుకింత తిండి పెడతా అన్నావు కదా, ఇది అంతే అనుకోవాలి. సో రైతులను ఇట్లా బిచ్చగాళ్ళ లెక్క మార్చకండి. మీరు కట్టిపియాలే, కట్టిపిస్తే అనే మాట ఏదైతే ఉందో అది దారుణము, దౌర్భాగ్యం అని చెప్తా ఉన్నా. ఎప్పుడు జరగలేదు, గతంలో ఎప్పుడు కూడా జరగలేదు. మీరు కడితేనే మేము వేస్తామని చెప్పడం అనేది చాలా దారుణము. దీనికి ఎన్నో ఉదాహరణలు మాట్లాడుకున్నాం గతంలో. అయితే ఇక్కడ సరే మొదలైతే అసలు 2 లక్షల కంటే పైన వాళ్ళకి అవుతుందా కాదా అనే అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ క్లారిటీ అవుతుంది. ఎట్టి పరిస్థితులలో 2 లక్షల కంటే పైన వాళ్ళకి 2 లక్షలు అర్హత ఉన్నది. దీన్ని ఎవ్వడు మార్చలేడు, ఎవ్వడు కాదనలేడు. ఎట్టి పరిస్థితులలో దీనికి షెడ్యూల్ వస్తుంది, ఆ షెడ్యూల్ ప్రకారం మనం కట్టాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే కాదు అనే దానికే వదిలేద్దాం మనం ఫస్ట్. ఇక అవుతుంది అన్నాక మమ్మల్నే ఎందుకు కట్టిపిచ్చుడు, మేమే ఎందుకు కట్టాలి, మేము కడితేనే వాడేస్తాడా అనే కాడికి ఈ సబ్జెక్ట్ సెకండరీ మాట్లాడుకుందాం. ప్రైమరీగా మాత్రం మనకు పక్కాగా అవుతుంది అనేది లెక్క. కాదు అని నీళ్ళు వదిలేసుకున్న వాళ్ళు, ఆశ వదిలేసుకున్న వాళ్ళు చాలామంది ఉండే కదా. ఇగో ఒక మంత్రి చెప్తా ఉన్నాడు, మంత్రి చెప్తే కూడా మేము నమ్మమంటే నేనేం చేయలేను. ఇక ఫస్ట్ ఏమో నన్ను అన్నారు, అన్న నువ్వు చెప్తే గ్యారంటీ ఏమున్నది, వ్యవసాయ శాఖ పంపినట్టు కింద ప్రూఫ్ ఏమున్నది, వాళ్ళే పంపిరన్న గ్యారంటీ ఏమున్నది, కొంతమంది డిఏఓలు ఏఈఓలు చెప్తా ఉన్నారు అసలు మాకు సంబంధం లేదు, మాకు తెలియదండి అంటా ఉన్నారని మళ్ళీ నన్నే అడిగిన వాళ్ళు ఉన్నారు కదా. ఒకసారి మంత్రి చెప్పిన మాటలు వినండి, ఇప్పటికైనా కొంత ఓపికతో ఉండుండి. ఎందుకంటే మనము రైతులము అంటే ఎదుటోడి కడుపు చూసే టైప్ అన్నట్టు, ఎదుటోడి కడుపు చూసి వాళ్ళ ఆకలి తీర్చాలనే ప్రయత్నం చేసేటోళ్ళం కాబట్టి మనకు కూడా కొంత ఓపిక ఉండాలి. మనం పెట్టేటోళ్ళం అంటే మనకు ఎంత ఓపిక ఉండాలి? మనం తీసుకుంటోళ్ళం కాదు, మనం పెట్టేటోళ్ళము, మనం 10 మందికి అన్నం పెట్టే శక్తి ఉన్నోళ్ళం కాబట్టి మనకి ఓపిక ఉండాలి. ఇగో మంత్రి ఏమన్నాడు, ప్రతిపక్షాలు ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళకు ఒకటే మాట జవాబు చెప్పారు. మళ్ళా సేమ్ మహబూబ్నగర్లా నాకు సమాచారం ఏంటి, ఆ 2 లక్షల లోపల రూపాయల రుణమాఫీ 100% అమలు చేసే బాధ్యత ప్రభుత్వాన్ని. 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఒక షెడ్యూల్ విడుదలవుతుంది. షెడ్యూల్ విడుదల ప్రకారంగా ఆ పైన డబ్బు కట్టిన తర్వాత వాళ్ళకు కూడా 2 లక్షల రూపాయలు అవుతుంది. వాళ్ళు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షాలు ఎన్ని మాటలు మాట్లాడినా వాళ్ళకు ఒకటే మాట జవాబు చెప్తాను, 5 సంవత్సరాలు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి ఇబ్బంది పడ్డ మీరు. ఇది వాస్తవమే. పొన్నం ప్రభాకర్ అన్న మాట ఏం తప్పు లేదు. 1 లక్ష రూపాయలు కూడా చేయడం చేతగాలేదు మరి గత ప్రభుత్వానికి. వాళ్ళు కరెక్ట్గా చేసి ఉంటే ఇవాళ ఇంత సమస్య ఉండకపోతుండే. 1 లక్ష రూపాయలు కనుక కరెక్ట్గా సంపూర్ణంగా చేసి ఉంటే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు దీని గురించి సరే ప్రతిపక్షాలు ఉన్నారు కాబట్టి మళ్ళీ ప్రజా సమస్యలుగా మాట్లాడితే తప్పులేదు, కానీ గతంలో మీకు చేతగాలేదు, మీరు నాశనం పట్టింది ఈ కథ అంతా. రేషన్ కార్డులు కూడా సగం ఇయ్యలేరు. రేషన్ కార్డులు కనుక ఇచ్చి ఉంటే కుటుంబాలు అప్పుడే ఇండివిజువల్గా అయ్యి ఉంటే వాళ్ళకి ఇండివిజువల్గా ఇవాళ రుణమాఫీ జరిగిపోయేది. మొదటి తప్పు బీఆర్ఎస్దే ఉన్నది. ఇక అన్న మా పార్టీని అనొద్దు, మా నాయకుడిని అనొద్దు, మా సార్ ఏం చేసినా మంచిదే, మా సార్ది అంతా మంచిగానే ఉంటుంది అంటే ఇక అది మీ కర్మ, దాన్ని ఎవడు మార్చలేడు. ఇక
ఎక్కడికి వెళ్ళి ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా చూద్దాం, పార్టీగా తర్వాత మాట్లాడుకుందాం. మొదలు ప్రభుత్వం అది, గత ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను నేను, బీఆర్ఎస్ అని అంటలేదు నేను. గత ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల మనం చాలా మటుకు నష్టపోయినాము. ₹1,00,000 రుణమాఫీ బ్రహ్మాండంగా జరిగిపోయి ఉంటే ఒక్క మనిషి కూడా, ఒక్క రైతు కూడా, ఇవాళ మనం అడుగుతున్నాం కదా, ఇవాళ ఒక్క రైతు కూడా రుణమాఫీ జరగకపోయినా మేము ఊరుకోమంటా ఉన్నాము. అర్హత ఉన్న రైతులకు మీరు ఎందుకు చేయరని అడుగుతా ఉన్నాము. మరి గతంలో ఇదే మాట కేసీఆర్ కూడా విమర్శించుకోవాలి. ఇది కేసీఆర్ని సమర్థించడం కూడా ఆత్మవిమర్శ చేసుకొని చూడాలి ఒకసారి. అవు కదా, మా తప్పిదం కూడా ఉంది. ₹1,00,000 కనుక కరెక్ట్గా ఈ రైతన్నలకు చేసి ఉంటే ఇలా ఇంత సమస్య ఉండకపోతుండే. మా సార్ కనుక 10 ఏళ్ళు రేషన్ కార్డులు కరెక్ట్గా ఇచ్చుంటే ఇలా ఎవరు రేషన్ కార్డు వాళ్ళకుంటే అందరికీ మాఫీ జరిగిపోయేది కదా అని చెప్పి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. నేను వీళ్ళని వెనకేసుకు రావట్లే. ఇలా వీళ్ళు చేయకపోతే వీళ్ళకు కూడా ఇదే ఉంటుంది కథ. కానీ గతంలో చేయకపోవడం వల్ల జరిగినటువంటి తప్పిదాన్ని గుర్తు చేస్తుంది కాబట్టి అదేం తప్పులేదు. ఇలా నేను మంచి అంటే ఎప్పుడైనా జరిగింది, తప్పిదం జరిగింది. అది తెలంగాణ దేశంలోనే చరిత్రలో మొట్టమొదటిసారి ₹2,00,000 తప్పిదం జరిగింది కాబట్టి ఇలా తెచ్చుకున్నాం. ఇది కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి మిమ్మల్ని తెచ్చుకున్నాము, మీరున్న చక్కగా చేయాలి. వాళ్ళు ఖరాబ్ చేసిపోయారని మీరు చెప్తున్నారు, మేము చెప్తున్నాం, అందరూ చెప్తున్నాం. ఖరాబ్ చేసినప్పుడు మంచి చేయాల్సిన బాధ్యతలు ఉన్నారు కాబట్టి ఇలా మీరు చేయండి. అయితే ఇక్కడ చాలామంది రైతులకు ఏం డౌట్ అంటే, ఇగో 2 లక్షల కంటే పైన గురించి జరిగిన ముచ్చట ఏంటిదో నేను చెప్తా. 3 విడతలుగా రుణమాఫీ చేసిన తర్వాత వీళ్ళు చేస్తారా చెయ్యరా, ఇక అవుతుందో కాదో అని చెప్పి చాలామందికి అనుమానం ఉండే. అయితే ఇక్కడ ఏమైందంటే, ఇక్కడ చూడండి ఒక్కసారి. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ 3 విడతలు అయినాయి కదా, ఈ 3 విడతలల్లా కాగానే మనకు ఏం చెప్పారంటే 2 లక్షల వరకు అని చెప్పి 3 విడతలలో కంప్లీట్ చేసినామని చెప్పి చెప్పుకున్నారు. సరే, ఇక వాళ్ళు రాజకీయంగా చేసుకోవాల్సినవి చేసుకున్నారు. కానీ ఇక్కడ 2 lakhs అబోవ్ గురించి ఫస్ట్ మనకి తుమ్మల నాగేశ్వరరావు ఒక మాట చెప్పిండు. ఈ తుమ్మల ఏమన్నాడంటే, ఆనాడు మనందరికీ గుర్తున్నది, 2 లక్షల కంటే మీద ఉన్న వాళ్ళపై కట్టేయండి, కట్టంగానే నేను ఏపిస్తా అని చెప్పిండు, పడిపోతాయి మీకు అని చెప్పిండు. ఓకే, దీంతోపాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా సేమ్ ముచ్చట చెప్పిండు. 2 లక్షల కంటే పైన వాళ్ళు ఎవరు కూడా గాబరా పడద్దు, హైరాణ పడద్దు, కట్టిన మరుక్షణమే మీకు పడిపోతాయని చెప్పిండు. అందుకోసం ఈ 2 మాటల్ని కొంత అప్పుడు నమ్మిండ్రు. నమ్మడం వల్ల చాలామంది పోయి పైసలు కట్టేసి వచ్చారు. ₹1, కాదు, లక్షలాది రూపాయలు కట్టేసి వచ్చారు బ్యాంకులకి. అయితే ఈ 2 లక్షలు కట్టిన తర్వాత మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు నోట్లోంచి ఒక మాట వచ్చిందయ్యా. ముఖ్యమంత్రి ఎప్పుడు అనలేడు, మళ్ళీ దాని గురించి అసలు దాని జాలే లేదు, దాని ముచ్చటే లేదు. కానీ తుమ్మల నాగేశ్వరరావు ఏమన్నాడు అంటే, మళ్ళా కొంతమంది రైతులు కలిసి ఆపితే అన్నటువంటి మాట, 2 లక్షల కంటే ఎక్కువ ఉన్నోళ్ళు ఇప్పుడే కట్టకండి, కడితే మళ్ళా మేము కట్టి వెయిట్ చేస్తూ ఉన్నాం, మీకు ఎప్పుడు వేస్తామని చెప్పి మమ్మల్ని అడుగుతూ ఉంటారు, కాబట్టి ఇప్పుడే కట్టొద్దు, మేము చెప్పినప్పుడు కట్టండి అని చెప్పిండు అన్నాడు. అందుకోసం అని చెప్పి ఈ తుమ్మల మాటల దగ్గర ఇక అక్కడ తట్టుపడ్డారు అందరు కూడా ఇక్కడ అనుమానపడ్డారు. అరే, మొదలేమో కట్టమని చెప్పారు, కడితే అవుతుందని చెప్పినారు, మేమందరం పోయి కట్టేసినాం, మళ్ళీ వెంటనే మాట మార్చి కట్టొద్దు అని చెప్పగానే మరి ఎట్లా ఇది పరిస్థితి అని చెప్పేసి చాలామంది అనుమానపడ్డారు. ఇగో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. రైతులందరూ కూడా అనుమానం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఇక ఇప్పుడే కట్టొద్దు అంటుండ్రు అన్నప్పుడు నేను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఒకటే మాట చెప్పుకుంటూ వచ్చిన, ఇక్కడ ఖచ్చితంగా మనకు ఒక షెడ్యూల్ విడుదల చేస్తారు. ఆ షెడ్యూల్ ఏంటిదని కూడా చెప్పిన, 2 నుంచి 2.5 వరకు కొంత టైం ఇస్తారు, ఒక 15 రోజుల, నెల రోజుల, 2.5 నుంచి అంటే మళ్ళీ 2 నుంచి ఇక 3 దాకా, కొంతమంది 3 లక్షల దాకా ఉంటాయి కదా, ఈ 3 లక్షల దాకా ఉన్న కొంత టైం ఇచ్చి 3 lakhs అబౌవ్ మేబీ ఇలా కొంచెం అటు ఇటుగా కూడా ఉండొచ్చు. బట్ నాకు ఉన్న సమాచారం ప్రకారము కొంత టైం ఇచ్చి కట్టుకోమని చెప్తారు. ఆల్రెడీ కట్టిన వాళ్ళకు కూడా మళ్ళీ అన్న ఎప్పుడు వస్తుంది అంటే మళ్ళీ క్లియర్గా చెప్తా ఉన్నా, గతంలో కట్టిన వాళ్ళకి మళ్ళీ మాకు ఎప్పుడు పడతాయి అన్నా అనేది ఎక్కువ అనుమానం ఉన్నది. వాళ్ళకి నేను క్లియర్గా చెప్తున్నా, మీరు కట్టినరు కదా అని చెప్పి ఫస్ట్ మీకు పంపించారు. ఒకటేసారి 2 లక్షల కంటే పైన 2.5 వరకు ఉండి వాళ్ళు ఎవరైతే కట్టి రెడీగా ఒక్కసారి రిలీజ్ చేస్తారో వాళ్ళందరితో పాటు మీకు వస్తాయి. మీరు ఒకవేళ 2.5 దాటుంటే కూడా అప్పుడే పడాయి మళ్ళీ అన్న, మళ్ళీ అక్కడ కూడా డౌట్ వస్తుంది వెంటనే. మళ్ళీ అన్న 2.5 కంటే ఎక్కువ ఉండే, నాది 2.80 ఉండే, 80,000 కట్టేసినాక నాకు ఇంకా పల్లెమున్న 2 పైన ఉన్న పడ్డాయి కదా అంటే అది ఓన్లీ 2.50 దాకానే పడుతుంది. ఇది ఒకసారి మీరు క్లియర్గా కొన్నిసార్లు గమనించుకోండి. ప్రతిదాని దగ్గర అనుమాన పడద్దు, అన్నిట్లో మనం అనుమానంగా చూస్తే మనకు అంత అనుమానం అయిపోతుంది. అనుమాన పడద్దు, అపోహ పడద్దు, ఉన్నకాడికి ఎట్లున్నది ఏమున్నది అని చూసుకొని పోతా ఉండాలి. అయితే ఇక్కడ కూడా 2.5 నుంచి 3 అని వచ్చినప్పుడే నీ 2.80 అవుతుంది అనేది మనం గ్రహించుకోవాలి. అంతేగాని తొందరపడి వాళ్ళకి పడిపోయింది నాకు వాళ్ళే ఇయ్యాలటికి కూడా 2 లక్షల కంటే పైన ఉన్న రైతులు చాలామంది అన్నం ఉన్న 2 లోపల చాలామందికి అయినాయి అని అంత క్లియర్గా చెప్పినాక కూడా అన్న నాది మొన్న కట్టినా కానీ 2 పైన ఉన్నది, నేను కట్టేస్తే ఇంత పడతలేదు నాది అంటే నీకు పడుతుందని ఎవ్వరన్నా చెప్పారా చెప్పండి.
ఎక్కడన్నా వచ్చిందా ఆ సమాచారం? ఏ గైడ్లైన్స్లో నన్ను ఉందా? ఏ జర్నలిస్ట్ అన్న చెప్పిండా? 2 లక్షల కంటే పైన ఉన్న వాళ్ళకి ఒక్క రైతు కంటే ఒక్క రైతుకి రుణమాఫీ జరగలేదు, అసలు డబ్బులు పడలేదు. దానికి కారణం కూడా చెప్పిన, కంప్యూటర్లో డేటా తీసుకునేటప్పుడు బ్యాంకర్స్ డేటా పంపిస్తారు కదా, పంపించేటప్పుడు 0 to 2 lakhs అని పెడితే, 2 లక్షలు అని పెడితే 1,99,999 మాత్రమే చూపిస్తుంది. 2 లక్షల రౌండ్ ఫిగర్ కూడా చూపెట్టది. దానికంటే ₹1 తక్కువకే డేటా ఇచ్చి పంపించేస్తుంది. అందుకోసమే వాళ్ళు పెట్టే ఆ 2 lakhs అనే స్లాబ్ ఏదైతే ఉందో అక్కడ ₹1 తేడాతో కూడా చాలా మందికి జరగలేదు. తెలుసా మీకు అది? సో అందుకే అట్లా పెట్టినప్పుడు మళ్ళీ ఈ 2 లక్షల కంటే మీద ఉన్న డేటా ఎట్లా పోయింది వాళ్ళకి? ఒక్కరిదంటే ఒక్కరిది పోదు. అండ్ ఎట్టి పరిస్థితులలో జరగలేదు. కొంతమందికి అన్న పైన వాళ్ళకి కూడా జరిగింది అన్నదంటే ఉత్తముచ్చారు. అది పైన వాళ్ళకి ఎవరికి జరగలేదు. బ్యాంకులే చెప్పినాయి, ప్రభుత్వమే చెప్పింది 2 లక్షల లోపు మాత్రమే చేసినామని. కాబట్టి ఎవరు కూడా 2 లక్షల కంటే పైన వాళ్ళు ఫస్ట్ హైరాణ పడుడు బంద్ చేయండి, టెన్షన్ పడుడు ఊకోండి. మీకు జరుగుతుంది, జరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అంతే తప్ప అయిపోయిందిగా అని చెప్పి నీళ్ళు వదులుకుంటే కూడా మనం ఏం చేయలేము. ఇక్కడ ఈ షెడ్యూల్ వస్తుంది అనే మాటని నేను ముందుగానే గ్రహించి చెప్పిన, నాకున్న సమాచారం ప్రకారం దాన్ని మీరు నమ్మమని చెప్పిన. ఇక నమ్మేటోళ్ళు నమ్మినరు, నమ్మనోళ్ళు అన్న ఏం చెప్పిర్తి ఇది వాస్తవం కాకపోవచ్చు అని అన్నారు. మాఫీని సంవత్సర కాలం లోపల అప్పులు మాఫీ చేసి పేమెంట్ చేస్తే దాని మీద కూడా కోటికి ఎన్నికలు లెక్క పెట్టినట్లు లెక్క పెడతా ఉన్నారు. ఇలా అడుగుతాను, మీరు ఒక్కసారి మమ్మల్ని అడిగే ముందు గుండె మీద చేసుకొని 5 సంవత్సరాలు, దాని తదుపరి 5 సంవత్సరాలలో ఇదే మాట యాక్చువల్గా ఒక వ్యవసాయ శాఖ మంత్రి లేకపోతే ముఖ్యమంత్రి చెప్పుంటే బాగుండేది. నేను అదే కోరుకున్నా. ఇప్పుడు సంబంధం లేని శాఖకు సంబంధం లేని మంత్రి చెప్పడం అనేది కొంత హాస్యాస్పదం. ఈ ముచ్చట తుమ్మల నాగేశ్వరరావే మంచిగా చెప్పొచ్చు. నేను ఆ రోజు అట్లా అన్నా కానీ ఇప్పుడు చెప్తా ఉన్నా, ఖచ్చితంగా మీకు షెడ్యూల్ వస్తుందని చెప్తే దాన్ని నమ్మేటోడు నమ్ముతుండే, వినేటోడు వింటుండే. ఇప్పుడు అసలు సంబంధం లేని వ్యక్తి చెప్పిండు కదా అన్న, దీంట్లో శాంటిటీ ఏముంటుంది, దీంట్లో ఖచ్చితత్వం ఏముంటుంది, దీంట్లో నమ్మకం ఏమున్నది, అథెంటికేటెడ్ కాదు కదా అంటే మరి మంత్రి అయినా ప్రభుత్వంలో ఒక మంత్రి. సో అట్లాంటప్పుడు ఈయన మాటలు కూడా నమ్మకపోతే కూడా దాన్ని ఎవరు మార్చలేం కదా, ఎవరమేం చేయలేము. ఈయన గతంలో మరి దసరాకు పడతా అన్నాడు, భరోసా మరి రాలేదు కదా అంటే అందుకే అంటా ఉన్నా, మీరు నమ్మితే నమ్మొచ్చు, నమ్మకపోతే ఊకోవచ్చు. అయితే నేను మీ అందరికీ భరోసా ఇచ్చేది, హామీ ఇచ్చేది మన ప్రయత్నమో మన పోరాటమో మనం చేస్తున్నటువంటి ఏదో ఒకటి అది మనకు అవకాశంగానే మలుసుకుంటున్నాం తప్ప ఎక్కడ కూడా అది జారిపోతలేదు. ఖచ్చితంగా స్టెప్ బై స్టెప్ వెళ్తూ ఉన్నాము, ఒకదాని తర్వాత ఒకటి అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా 2 లక్షల కంటే పైన వాళ్ళు ఎవరు ఫస్ట్ టెన్షన్ పడు బంద్ చేయండి, నేను మీ అందరికీ భరోసా ఇస్తున్నా. మళ్ళీ ఒక ఆయన మెసేజ్ పెట్టిండు, అన్న 2 లక్షల కంటే మీద ఉన్న వాళ్ళకి అయిపోతుందని చెప్తున్నావు కదా, ఒకవేళ కాకపోతే నువ్వు వేస్తావా అని అడిగిండు. ఇక అట్లా ఉన్నారు. సమాజం ఎట్లయిపోయిందంటే అట్లా అయిపోయింది, నమ్మకము లేదు. పైగా మంచి చెప్పేటోని పట్టుకొని కూడా నువ్వు చేస్తావా అంటే నువ్వు నాకు ఏమైనా ఇచ్చినావా? నేను ఎందుకు చేయాలి నీకు? నేను నీకు ఏం చేయాలి? నేను నీకు ఏం చేస్తున్నా? మీరు చూపించే ప్రేమకు అభిమానానికి ప్రయత్నం చేస్తున్నా నేను, అదే తెలుసుకోవాలి. అంతేగాని నువ్వు చేస్తావా అంటే నువ్వు ఎవరికో ఓటేసి ఎవరినో గద మీద కూర్చోబెట్టి ఎవరికో అధికారం ఇచ్చి నువ్వు చేస్తావా అని నన్ను అడిగితే ఇచ్చిన హామీ ఎవడైతే ఇచ్చిండో వాడిని పోయి అడగాలి. అంత ధైర్యం ఉంటే నన్ను కాదు అడగాల్సింది. నేనేం చెప్తా నీకు, ఎంతవరకు సమాచారం ఉంది, నేను ఇప్పటిదాకా నా రైతులు ఎట్లా కాపాడుకోవాలనే ప్రయత్నమే కదా, ఏ పార్టీ కాదు, ఎవడు కాదు. నేను పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి రైతులని ఎవరైతే తటస్థులుగా ఉంటారో, అన్న పార్టీలు వస్తాయి పోతాయి అన్నా, లేకపోతే రాజకీయాల ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, పైగా ఒక్కోసారి ఒకరికి అధికారం వస్తే ఒకడు ప్రతిపక్షంలో ఉంటాడు, కానీ రైతులం అంటోళ్ళం ఎప్పటికీ బురదల దిగి కష్టపడేటోళ్ళం అన్నా, మనం కష్టపడి పని చేసుకుంటోళ్ళం, చెమటాడిచేటోళ్ళం, మనకు తెలుస్తుంది ఆ బాధ అని ఎవరైతే తటస్థులుగా ఉంటారో, ఎవరైతే నేను రైతే సత్యదాకా నేను రైతు ఉంటేనే దేశం బాగుంటుందని ఎవరైతే నమ్ముతారో వాళ్ళకి నేను భరోసా కల్పించాలి కదా. వాళ్ళని నేను ఖరాబ్ చేసుకోవద్దు కదా, వాళ్ళని కాపాడుకోవాలి కదా. గుండెలు ఆగిపోయినాయి, ఆత్మహత్యలు చేసుకున్నారు, పురుగుల మందులు తాగినరు, ఇంకా ప్రభుత్వం ఇట్లా ఉన్నదని చెప్పి ఇంకా వాళ్ళని ప్రేరేపించి ఇంకా రెచ్చగొట్టి ఎంతసేపు తెలుసా? నేను ఖరాబ్ చేయాలంటే 2 నిమిషాలు. ఒక్కసారి చూడండి, నేను ఇక్కడ నిలబడి ఇలా నన్ను నమ్ముతున్నటువంటి వేలాది మంది రైతులను ఖరాబ్ చేయాలంటే 2 నిమిషాలు నాకు. ఈ ప్రభుత్వం రుణమాఫీ చెయ్యదు, మర్చిపోండ్రి. ఈ దొంగలు, ఈ సన్నాసులు, ఈ చవటలు, ఈ దివానాగాలు చెయ్యరు. మీరు ఇంకా వదిలేసుకోర్రి, నీళ్ళు సచ్చినా మీకు కాదు అని నేను గట్టిగా చెప్పి ఉంటలే ఇప్పటికి ఎంతమంది రైతులు ఫోన్ చేసి ఏడవలేదు మాకు, అన్నా నాకు ఇక ఆ బతుకుదరువు లేదన్నా, నా పంటలు చక్కగా పండుతలేవు, నాకు నష్టం అవుతుంది, నా భూమిలో సారం లేకుండా అయిపోయింది, ఎన్ని మందులు కొట్టినా కూడా పంట చక్కగా పండుతలేదు, మీదికెళ్ళి నేను నష్టపోతా ఉన్నా, ఎరువులు కొట్టినా కూడా పంట చేతికి వస్తలేదు, పైగా అప్పుల పాలై ఉన్నా, ఈ మాఫీ కూడా జరగకపోతే నేను చచ్చిపోతా అన్నా అని చెప్పి ఏడిసిన రైతులను మనం చూడలేదా? అలాని కాపాడుకుందామా, ఇడిచిపెడదామా? అయితే కాపాడుకోవడానికి నేను మాయ మాటలు కూడా చెప్తలేను. నేనేమి నాయకుని కాదు,
నేనేమి రాజకీయ నాయకుని కాదు, మాయ మాటలు చెప్పి ఇప్పుడైతుంది అప్పుడైతుంది ఎల్లుండి అవుతుంది మాపైతుంది అని చెప్పేటోని కాదు. ఉన్న సమాచారాన్ని ఖచ్చితంగా మీకు చేరవేస్తే కొంత భరోసాతో ఉంటారు, వస్తుంది అనే నమ్మకంతో ఉంటే ఇంకో 4 రోజులు ఏమవుతుందంటే ఒక 4 రోజుల తర్వాత ఇప్పుడున్నటువంటి బాధ ఉండదు. నిన్న మొన్న ఒకసారి సడన్గా కాదు అని తెలవంగానే మీరు కాదు మీకంటే ఎక్కువ నేనే ఒక్కసారిగా ఇట్లా ఆశ్చర్యం కాదు షాక్ అయిపోయాను నేను దాన్ని. అరే వీళ్ళు చేస్తామని చెప్పిండ్రు, 2 లక్షల కంటే మీద ఉన్న వాళ్ళకు కూడా షెడ్యూల్ అని చెప్పిండ్రు, ప్రకటిస్తామన్నారు, కానీ ఇయ్యలేంది ముఖ్యమంత్రి 100% అయిపోయింది అంటాడు అని చెప్పి కొంత బాధపడ్డా. ఆ సందర్భంలో ఇంతమంది ఇన్ని లక్షల మంది రైతులు ఉన్న ఈ రాష్ట్రంలో కనీసం రైతుల పక్షాన మాట్లాడే గొంతుకనే లేదా? ఎందుకు మాట్లాడతలేరు, ఎందుకు ఆలోచిస్తలేరు? వేరే వేరే వర్గాల గురించి ప్రతివాడు మాట్లాడతాడు, వాళ్ళ హక్కుల గురించి కూడా మాట్లాడతాడు. రైతులకు ఏమి ఉండొద్దా హక్కులు, రైతులు ఏమి బాగుపడొద్దా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అని చెప్పి ఒక సెకండ్ నేను ఇట్లా షాక్కి గురైన. ఆ తర్వాత అనిపించింది మళ్ళీ నేను అధికారులతో మాట్లాడి మళ్ళీ కనుక్కొని ఆ డేటా అంతా తీసుకొని పర్ఫెక్ట్గా మన స్క్రీన్ షాట్లు తీసుకొని డిఏవల్తో క్రాస్ చెక్ చేసుకొని తీసుకొచ్చి మీకు ఆ సమాచారం ఇచ్చిన. కానీ వాళ్ళు ఇంకా ఉన్నారు, వాళ్ళకు కూడా అవుతుంది. ఎవరైతే రేషన్ కార్డు లేని వాళ్ళకు మొత్తం అయిపోయిందని చెప్పినా అది కూడా తప్పే. అందులో కూడా ఇంకా కొంతమంది వెయిట్ చేస్తూ ఉన్నారు, ఆధార్ మిస్ మ్యాచ్లలో కూడా ఉన్నారు. అండ్ కొంతమందికి వేరే నెంబర్లు వేరే పేర్లతో మ్యాచ్ అయిన వాళ్ళకు కూడా మ్యాప్ అయిన వాళ్ళకు కూడా కాలేవు అని చెప్పిన విషయం చూసిన తర్వాత నాకు కొంత భరోసా అనిపించింది. ఆ భరోసాని మీతో షేర్ చేసుకోవడంలో తప్పు ఉన్నది అనుకుంటే దాన్ని ఎవడేం మార్చలేడు. నేను అదే చెప్తాను, భరోసాని మీతో షేర్ చేసుకొని మిమ్మల్ని కాపాడుకోవాలి, మీరు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే నేను పక్కా సమాచారమే తీసుకురావాలి. అంతే తప్ప నువ్వు కథలు చెప్పకు, స్టోరీలు చెప్పకు. నేను కథలు చెప్పేటట్టయితే ఎన్నో కథలు చెప్పేటోని, అవి బంద్ అదే అట్లాంటి కథలు విని విని మీరు అలసిపోయి ఉన్నారు కాబట్టి ఆ పరిస్థితి ఉండొద్దని ఉన్నది ఉన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేసినా మీరు కథలే అనిపిస్తే ఇదంతా సొల్లే అనిపిస్తే సప్పుడేక అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, లేకపోతే సప్పుడేక నీ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చోవచ్చు. మళ్ళీ ఇండ్లకే వచ్చి ఈ వార్తలకి వచ్చి పనిచేసేటోని కాళ్ళ కట్టబెట్టి ఇంకా ముందర పడకుండా చేసి ఇంకా మనలో మనకు నాశనం బట్టి మొన్ననే ఒక రైతు మాకు రైతు భరోసానే వద్దు అన్నాడు. అది అసలు ముచ్చట గట్లా ఉంటుంది. ఇక ఇప్పుడు రైతు భరోసానే అక్కర్లేదు బోనస్ ఇస్తే చాలు అన్నాడు అంటే మనందరినీ బొదబెట్టిండా? ఒక్కడు కలిసి ఒక్క మాటతోని అది సరే వస్తుంది, అది వేరే విషయం. కానీ ఒక మంత్రి నోట్లకించి ఆ నెగిటివ్ దొరికింది చూడు, అది ఎంత దరిద్రం. అది మనోడు మనకే బొందబెట్టు మన కన్ను మన వేలుతో పొడిపించుడు కాదు, అది మనకు బాధ అనిపించదా? అదొకసారి అర్థం చేసుకోరు.